ఒక చిన్న హార్వెస్ట్ చేద్దాము. నమస్తే అండి, వెల్కమ్ టు అమృత పవనాలు. కనకాంబరాలో ఒక్క మొక్కకే చాలా పూలు పూస్తున్నాయి. నేను ఇదివరకు 2-3 పూసినప్పుడు కోసేసేదాన్ని. ఇప్పుడు అలా చేయకుండా 4 డేస్కి 5 డేస్కి వన్స్ కోస్తుంటే ఇట్లా ఎక్కువ పూలు వస్తున్నాయి. వీటితో పాటు కాస్త మరువం ఒక్కొక్కసారి వస్తే 1-2 మల్లెపూలు కలిపి చక్కగా చెండు కట్టుకోవటానికి సులభంగా ఉంది. అందుకని ఇలా కోస్తున్నాను. బోల్డ్ పూలు వచ్చాయండి, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో మొక్క పెడితే ఇంకా ఎక్కువ వస్తాయి, ప్రయత్నించాలి, పెడతాను. ఇది పచ్చిమిరపకాయ ఒక్క కాయ ఉంది, మళ్ళీ పూత రావాలి, వస్తుంది. ఇది ఒక్కటే కోసాను. ఇంకా తర్వాత కాకరకాయలు కోద్దామని అనుకుంటున్నాను, కానీ కాకరకాయ ఇంకా సైజ్ రాలేదు. చూసారా, చక్కగా 2 కాయలు ఉన్నాయి. ఇదొకటి, కింద ఇంకొకటి. కానీ ఇవి ఇంకా కొంచెం పెరుగుతాయి. 2 కాయలే ఉన్నాయి కాబట్టి సైజ్ పెరిగే అవకాశం ఉంది. బెండకాయలు ఆల్రెడీ మొన్నే ఒక 4 కాయలు కోసాను. అంతకుముందు ఫస్ట్ హార్వెస్ట్లో 5 కోసాను. సో ఇప్పుడు ఒక 2 కాయలు వచ్చాయి. ఇంకా పక్కన మొక్కకి 2 కాయలు ఉన్నాయి. ఇవి ఒక 2 డేస్లో పెరుగుతాయండి. సో అన్నీ కలిపి ఒకసారి వాడుకోవచ్చు. వంకాయ చూసారా, గుత్తికి 3 కాయలు ఉన్నాయి. ఇలా గుత్తులు గుత్తులుగా ఎప్పుడు నా తోటలో కాస్తాయా అని అనుకున్నాను. ఇది కూడా ఇంకో గుత్తి, 3 కాయలు ఉన్నాయి. ఇందులో పెద్దవైనవి మనం కోసేస్తూ ఉంటే పక్కవి కూడా పెరుగుతాయి. ఇవి చిన్న చిన్నవి ఇంకో పక్కన ఉన్నాయి. ఈ కుండీలో 2 మొక్కలు ఉన్నాయి కదండి, అందులో వస్తున్న వంకాయలు ఇవి. వంకాయకి జస్ట్ వర్మీ కంపోస్టే ఇస్తున్నాను. లాస్ట్ టైము పురుగు వస్తుందని నీమ్ ఆయిల్ చల్లా కదా, దాని తర్వాత నుంచి ఏ చీడపీడలు లేవు. ఆకులు కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చక్కగా ఒక 2 కాయలు వచ్చాయి ఈ చెట్టుకి. ఇక్కడే ఇది ఇంకో కుండి, ఇందులో కూడా ఒక 2 మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి, అందులో చిన్న చిన్న ఈ కాయ ఒకటి బాగా పెరిగింది. ఇంకా పక్కన ఇదిగోండి గుత్తులు గుత్తులుగా 2-3 కాయలు అలా ఉన్నాయి. ఇవి కూడా గ్రో అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం పెరిగిన కాయ పెరిగినట్టు కోసేసి 3 టైమ్స్ 2 టైమ్స్ కోసుకున్నాక మనకు ఒకసారి కూరకు సరిపోతుంది, అలా వాడుకోవచ్చు. సో ఈరోజు 3 వచ్చాయి. ఇంతకుముందు 1-2 కింద ఒక 4 కాయలు కోసాను. సో అన్నీ కలిపి సరిపోతాయి మనకి. చిక్కుడుకాయలు శివరాత్రి తర్వాత ఎక్కువ కాయవంటారు. ఇదిగోండి, ఈ కాయ గింజల కోసం వదిలేసాను. అయినా కానీ చక్కగా చిగుర్లు వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి. సరే, పూత వచ్చి కాస్తూ ఉన్నంతకాలం మనం వాడుకోవచ్చు కదా. చూసారా, పక్కన పూత కూడా కనిపిస్తుంది, కాయలు కూడా వస్తున్నాయి. ఇది చాలా బెస్ట్ అండి నా గార్డెన్లో, చాలా స్పెషల్ కూడా. ఎందుకంటే ఫస్ట్ నేను పెట్టిన వెజిటేబుల్ చిక్కుడుకాయే. తర్వాతే మిగతా వెజిటేబుల్స్ అన్నీ స్టార్ట్ చేశాను. చక్కగా నిలబడి 2 మొక్కలండి. ఇది తీగ అనుకుంటే చెట్టు చిక్కుడైంది, అది కూడా చాలా కాయలు ఇచ్చింది. సో నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఫస్టే కదండి, ఆ హ్యాపీనెస్ వేరు. బోల్డ్ చిక్కుడుకాయలు వచ్చాయి, ఇప్పుడు కూడా 1/2 కిలో పైన వచ్చాయి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.